హలో అండి. వెల్కమ్ టు ఛానల్ బ్యూటిఫుల్ థర్స్‌డే. లావణ్య నేను చెప్పాను కదా వైట్ సాస్ పాస్తా చూపిస్తా అని చెప్పేసి అది ఎలా చేసాలో చూపించేస్తాను వచ్చేసేయండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని దాంట్లోనే సాల్ట్ అండ్ ఆయిల్ అండ్ అలాగే పాస్తా వేసుకోవాలి. ఇవి జస్ట్ 20 రూపీస్ పాస్తా మాత్రమే. పాస్తాని జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే చాలు బాయిల్ అయిపోతాయి. అంటే చక్కగా ఉడికిపోతే ఇలా స్పూన్ పెట్టి టెస్ట్ చేసేసుకొని వాటిని ఇంకా వాటర్‌లోంచి సెపరేట్ చేసేయడమే. వాటర్‌లోంచి సెపరేట్ చేసేసిన తర్వాత దాని మీద చల్లటి వాటర్ పోసేసుకొని తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న బాండి పెట్టేసుకొని దాంట్లో నా దగ్గర బటర్ లేదు. బటర్ ఉంటే బటర్ వేసుకోవాలి. నేను ఏం చేశానంటే పాల మీద ఫ్రెష్ గా అప్పుడే తీసిన మీగడ ఉంటే ఆ మీగడ కూడా వేసేసాను. నెక్స్ట్ దీంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో సన్నగా బారుగా ఉల్లిపాయలు అండ్ అలాగే క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, సాల్ట్ అండ్ అలాగే కారం కూడా వేసాను. ఈ స్టఫ్ మొత్తాన్ని కూడా వాటిలో వేసేసి ఒక 2 మినిట్స్ కలిపేసి దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. ఆ మైదాను కూడాను కొంచెం ఫ్రై అవనివ్వాలి. మరి డార్క్ బ్రౌన్ కాకుండా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో 1 కప్ వరకు మిల్క్ పోసుకోవాలన్నమాట. బట్ నాకు మిల్క్ అంతగా నచ్చవు. ఎప్పుడు నేను తాగను పాలు అనేది. అందుకని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసి ఒకవేళ పాలు యాడ్ చేసుకున్నాకైనా సరేను మనం ముందు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా మీకు ఉపయోగపడతాయి. అవి కూడా వేసి బాగా కలిపేసుకున్నాక టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది అందుకని చెప్పేసి డైరెక్ట్ గా వేస్తే పాస్తా లోపలికి వెళ్ళిపోయి ఉప్పుగా తగులుతాయని కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ వేసేసాను. వాటిని కూడా బాగా కలిపేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరిగానో కూడా వేసాను. ఈ ఆరిగానో వచ్చి నేను సెపరేట్ గా ఏం కొను. పిజ్జా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇస్తారు కదా అలా దాచిపెట్టుకొని ఇలాంటప్పుడు వాడుకుంటాను అనమాట. ఫైనల్ గా ఇదంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేనండి వీడియో. ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.